రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి స్కామ్పై సీబీఐ విచారణ చేయాలని, నీట్ అక్రమాలపై విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ ఈ నెల 28న గుంటూరులో జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువత ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజిరెడ్డి కోరారు. ఈ నెల 28వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న విద్యార్థి యువత ర్యాలీ పోస్టర్ను శనివారం స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. డిఎస్సి స్కామ్పై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ ఈ ర్యాలీని చేపట్టినట్టు ఈ సందర్భంగా పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగమైన నిరుద్యోగ భృతిని అందజేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు పల్లె రోహిత్ శామ్యూల్, పట్టణ అధ్యక్షుడు నిట్టా బాలాజీ, కొల్లిపర మండల అధ్యక్షుడు దర్శి రవితేజ, అద్దంకి సుధాకర్, వేణు, పాటిబండ్ల హోసన్న, ఆవులమంద శాండీ, యువజన విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ పాల్గొన్నారు. ఆయన చూసి రేపు జూలై 28వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం అందులో భాగంగా ఈరోజు మా నాయకులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి, యువత పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మెగా డిఎస్ఏ మోసంలో మీరు చేసిన అక్రమాలు ఏంది? దీన్ని ఖండించినందుకు మా విద్యార్థి నాయకుల మీద కానీ, మా యువతల మీద కానీ మీరు అక్రమ కేసులు పెట్టి, అక్రమ సెక్షన్లు పెట్టి సబ్జెక్టులో వేస్తామని మార్గాలు మీరు. మేము ఒకటే ఖండిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. ఈ మెగా డిఎస్ఏ జరిగిన దగాలో సిబిఐ విచారణ జరపాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి అనేక పలు రకాల్లో మేము స్పందించి ధర్నాలు, నిరసనలు తెలియజేశాం. అయినా ఈ కూటమి ప్రభుత్వానికి అస్సలు 1% కూడా సిగ్గు అనేది రావట్లేదు. వాళ్ళకి సిగ్గు వచ్చేదాకా మా యువత కానీ, విద్యార్థులు కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిరసనలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఎప్పుడూ నించుంటుంది. అలాగే రేపు 28వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం మొత్తం యువత కానీ, విద్యార్థులు కానీ కలిసి భారీ ఎత్తున నిరసనలు తెలియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు 28వ తారీఖు జరిగే నిరసనకి దెబ్బకి కూటమి ప్రభుత్వంకి వణుకు రావడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తాం. మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకరం చేసిన ప్రభుత్వం ఇకనైనా నిద్ర మేల్కొని వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడి, వాళ్ళ భవిష్యత్తుకి ఏ భరోసా లేకుండా ఇంకోసారి ఇలాంటివి చేపట్టకుండా రాజకీయాలు, విద్యార్థుల మీద రాజకీయాలు చేయకూడదు అని తెలుసుకుని ఆనాటి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు ఏమి ఇవ్వలేను, నేను మీకు ఇచ్చే ఆస్తి చదువు అయితే ఎలా అయితే ఆయన చెప్పాడు, ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా కట్టుబడి విద్యార్థుల దగ్గర రాజకీయం చేయకుండా వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడే విధంగా ప్రణాళిక రచించాలి. లేకపోతే మీరు చూశారు జన్జీ తలుచుకుంటే ఏమైందో అలాంటి ఏమీ రిపీట్ అవ్వకుండా, అలాంటి ధర్నాలు చేపట్టకుండా మీరు చెయ్యాలి. ఈరోజు తెనాలి నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో మా శివన్న చేతుల మీదుగా రేపు 28వ తారీఖు జరగబోయే విద్యార్థి యువత ర్యాలీ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వేదిక మీదుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతరాన్ని కానీ, విద్యార్థులను కానీ, పార్టీ నాయకుల్ని కానీ, కార్యకర్తల్ని కానీ ఈ 28వ తారీఖు జరగబోయే ఈ భారీ ర్యాలీని అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, నేను మా కళ్ళారా చూసాము ఎంతోమంది విద్యార్థులు ఇవాళ సర్టిఫికేట్ల కోసం ప్రిన్సిపల్ చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దేనికయ్యా అంటే ఫీజులు కట్టలేదు, రియంబర్స్మెంట్లో కొన్ని 100 కోట్ల బకాయిలు పెట్టారు. ఏవయ్యా ఆ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. వసతి దీవెనని నిజంగా ఇంతవరకు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా బతకాలా అని చెప్పి 10,000 రూపాయలు చేశారు వసతి దీవెన అని చెప్పి. మరి ఏం చేశారు ఇవాళ? 10,000 కూడా మీరు ఆపేశారు. కనీసం మీరు అవన్నీ ఇస్తే మిమ్మల్ని ఏదైనా పొగుడుతారేమో జనాలు. మీరు ఎంత దారుణంగా ఉన్నారు అంటే విద్యార్థుల పట్ల దారుణంగా ఉన్నారు.
సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్టూడెంట్ కూడా వచ్చి వైఎస్ఆర్సీపీ విద్యార్థి మరియు యువత ర్యాలీని 28వ తారీఖు జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి జయప్రదం చేసి మా ఇవన్నిటి కూడా మనం సంసిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇంకొకటి, మేమందరం కూడా పోరాటానికి అనునిత్యం సిద్ధం. ఇవన్నీ కూడా నెరవేర్చేదాకా గవర్నమెంట్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం.